ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు. ఈరోజు దేవుని యొక్క వర్తమానం, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించును. 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనం. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు తగిన సమయమందు మనల్ని హెచ్చించును అని బైబిల్ లేఖనములు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. తగిన సమయంలో ఎవరైతే హెచ్చింపబడతారో వారు దేవుని యందు నిరీక్షణ కలిగిన వారై ఉన్నారు. ప్రియులారా, మన జీవితంలో నిరీక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే నిరీక్షణ లేకుండా మనము ఎటువంటి కార్యాన్ని పొందలేము. మన జీవితంలో అనవసరమైన వాటి కొరకు నిరీక్షిస్తాం, కానీ దేవుని కార్యం జరగటం కొరకు మాత్రం మనం నిరీక్షించలేము. నిరీక్షణను మనం కలిగి ఉంటే మన జీవితాలలో వచ్చే కష్ట నష్టాలలో నెమ్మదిని పొందుకుంటాం అనే నిరీక్షణ కలిగి జీవించగలుగుతాం. భయంకరమైన పరిస్థితి ఎదురైనప్పుడు ఖచ్చితంగా సహాయం పొందగలుగుతామనే నిరీక్షణను మనల్ని బలపరుస్తుంది. ఈ లోకంలో ఉన్న అవిశ్వాసికి నిరీక్షణ లేకపోవచ్చు, కానీ నమ్మకమైన క్రైస్తవుడు ఏదో ఒక దాని కొరకు నిరీక్షిస్తూనే ఉంటాడు. నిరీక్షణ లేని వారు క్రీస్తుకు దూరస్తులై ఉంటారు అని ఎఫెసీ పత్రిక సెలవిస్తుంది. తల్లి గర్భమందు బిడ్డ ఏర్పడిన తరువాత 9 నెలల నిరీక్షణ తర్వాతనే ఆ బిడ్డ ఈ భూమి మీదకి వస్తాడు. అప్పుడు మనం ఎంత నిరీక్షణను కలిగి ఉంటామో, ఎంత జాగ్రత్తగా ఉంటామో, ఇదిగో దేవుని యందు నీకున్న నిరీక్షణ కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. దేవుడు చేసే కార్యముల కొరకు నువ్వు ఎదురు చూడగలిగితే దేవునిలో నీ జీవితం చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. అప్పుడు దేవుడు తగిన సమయమందు నిన్ను హెచ్చించును. తగిన సమయమందు దేవుడు నిన్ను ఆశీర్వదించును. ఆశీర్వాదాన్ని ఎవరి నుండి దూరం చేయలేరు. దేవుడిచ్చే అతి ఆశీర్వాదం నీ నుండి ఎవ్వరు దూరం చేయలేరు. నువ్వు నిరీక్షణ కలిగి ఉంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలను ఎవ్వరు అడ్డుకోలేరు. కాబట్టి ప్రియులారా, నిరీక్షణ గలవారై తగిన సమయమందు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. ఆ రీతిగా మనం జీవిద్దాం. దేవుని కృప మనకు తోడయుండును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, నా యేసు రాజా, ఈ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. తగిన సమయం అందు అయా మీరు మమ్మల్ని హెచ్చిస్తానని, ఆశీర్వదిస్తానని లేఖనముల ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ప్రభువా, అందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఈ వాక్యం మేము నమ్ముచున్నాం, విశ్వసిస్తూ ఉన్నాం, నిరీక్షణ కలిగి జీవిస్తున్నాము. తండ్రి అయా, ఈ దినము ఈ మాటలు ఎంతమంది బిడ్డలు ఇచ్చినారో వినబోచున్నారు. ప్రత్యేకంగా వారిని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.